హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్. ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు జింక బద్ధకం. ఒక అడవిలో కొలను ఉండేది. ఆ కొలను వద్ద కుందేలు, జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువ అని మిగతా జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటను ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చురుకైన దాన్ని అని గొప్పలు చెప్పుకుంటూ ఉండేది జింక. ఒకరోజు ఇదే మాట అన్ని జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది. దానికి కుందేలు, జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికి జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.